హన్యంతే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహం అజరా అమృత్యునశ్వరం. తమ ధన సంపత్తులకు లేదా ఉత్తమకుల జన్మమునకు మిగుల గర్వితులైన దుర్మార్గులు ఇంద్రియములను నిగ్రహింపజాలక నశ్వరముగు దేహములను పోషించుటకు పరమ క్రూరులై అమాయక జంతువులను నిర్దాక్షిణ్యముగా వధింతురు. తాము జరామరణ రహితులమని వారు తలంతురు. ఒకప్పుడు వారు కేవలము వినోదము కొరకే పశువులను వధించుచుందురు. దేవ సంజ్ఞితమప్యంతే కృమి విద్మస్మ సంజ్ఞితం భూతదృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః. జీవించి ఉన్నప్పుడు మనుజుడు తన్ను పెద్ద మనుష్యునిగను, మంత్రిగను, రాష్ట్రపతిగను లేదా దేవతగను తలచినవాడై గర్వింపవచ్చును. కానీ అతడు ఎట్టివాడైనను మరణానంతరము అతని దేహము క్రిములు, మలము లేదా బూడిదిగా మారిపోవును. అట్టి దేహము యొక్క క్షణికమగు కోరికలను సంతృప్తి పరచుటకు అతడు అమాయక జంతువులను వధించినచో తదుపరి జన్మమునందు దుఃఖము అనుభవింపవలసి వచ్చునని ఎరుగనివాడే అగును. ఏలయన అట్టి పాపి నరకమునకు వెడలి పాపఫలమును అనుభవించి తీరును. దేహ కిమన్నదాతు స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతు పితుర్వా బలినః క్రేతురగ్నే సునోపి వా. జీవించి ఉన్నప్పుడు ఈ దేహము అన్నదాతదా, తనదా, తండ్రిదా, తల్లిదా లేక మాతామహునిదా? ఇది బలవంతముగా తీసుకుని పోవువానిదా, వెల ఇచ్చి కొన్న యజమానిదా, లేక అగ్నియందు దగ్ధమొనొచ్చడి పుత్రులదా, లేక దగ్ధమొనొచ్చనిచో ఇది భక్షించడి కుక్కలదా? ఇందరు హక్కుదారులలో నిజమైన హక్కుదారుడు ఎవడు? దీనిని నిర్ణయించుటకు బదులు పాపకర్మల ద్వారా ఈ దేహమును పోషించుట మంచిది కాదు. ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కో విద్వానాత్మసాత్కృత్వా హంతి జంతూనృతే సతః. ఈ దేహము అవ్యక్త ప్రకృతిచే సృజింపబడి తిరిగి నశించి ప్రకృతి తత్వములయందే లయమగును. కనుక ఇది ఎల్లరకు చెందినదై ఉన్నది. ఇట్టి పరిస్థితులలో మూర్ఖుడు తప్ప ఎవ్వడు దీనిని తనదిగా పలుకుచు దేహ పోషణమునందు తన ప్రీత్యర్థము జంతువద వంటి పాపకర్మలను చేయును. కేవలము మూర్ఖుడే అట్టి పాపకర్మలను చేయును. అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమం జనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమేక్షతే. ధనగర్వితులకు నాస్తికులైన మూర్ఖులు, ధూర్తులు యథార్థ దృష్టిని కలిగి ఉండజాలరు. కనుక వారికి దారిద్ర్యమును కలిగించుటయే సరి అయిన అంజనమై ఉన్నది. దానిచే వారు ఉన్నవి ఉన్నట్లుగా గాంచగలరు. దారిద్ర్యము ఎంతటి క్లేశకరమో దరిద్రుడు ఎరిగియుండును. కనుక అతడు తనకున్నట్టి దుఃఖమయ స్థితి ఇతరులకు కలుగువలనని వాంఛింపడు. యథా కంటక విద్గాజ్కో జంతోర్నేచ్యతి తాం యథాం జీవసామ్యం గతో లింగైర్ తదా విద్ద కంటకః. ముళ్ళు గుచ్చుకునినవాడు ముళ్ళు గుచ్చుకునిన ఇతరుల బాధను వారి ముఖమును చూచి తెలుసుకొనగలడు. ఆ బాధ ఎల్లరకు సమానమని ఎరిగినవాడై అతడు ఇతరులు ఆ రీతి దుఃఖించవలెనని కోరడు. కానీ ఎప్పుడును ముళ్ళు గుచ్చుకొననివాడు ఆ బాధను ఎరుగుజాలడు. దరిద్రో నిరహంస్తంభో ముక్త సర్వమదైరిహ కృత్రం యదృచ్ఛ యాప్నోతి తద్ది తస్య పరం తపః.
ధన విహీనుడైన కారణమున దరిద్రుడు సహజముగానే తపస్సులో నెలకొనును. ఆ విధముగా అతని అహంకారము నశించును. అన్న వస్త్రములను ఆశ్రయమును కోరియుండి అతడు దైవవశమున లభించిన దానితో సంతృప్తి చెందవలసి వచ్చును. ఇట్టి అనివార్యమగు తపస్సు అతనిని పవిత్రుని చేసి పూర్తిగా గర్వరహితుని చేయును కనుక అది అతనికి మంచిదే ఎగును. నిత్యం చుత్ చామదేహస్య దరిద్రస్యాన్న కాంక్షిణః ఇంద్రియాణ్యానుశుష్యంతి హింసాపి వినివర్తతే. ఎల్లప్పుడూ ఆకలిగొన్నవాడు తగినంత ఆహారమును అపేక్షించువాడునై దరిద్రుడు క్రమముగా క్షీణించును. అతని ఇంద్రియములు శక్తిహీనములై సహజముగానే శాంతించును. అందువలన అతడు హానికరములు హింసాయుతములనగు కర్మలను చేయజాలకుండును. అనగా అట్టి వ్యక్తి సాధుపురుషులు స్వచ్ఛందముగా అవలంబించునట్టి తపోనిష్టల యొక్క ఫలములను సహజముగానే పొందును. దరిద్రస్యైవ యుజ్యంతే సాధవః సమదర్శినః సద్భిశ్చినోదితం తర్షం తత ఆరాద్విశుద్ధ్యతి. సాధుపురుషులు దరిద్రులతో స్వేచ్ఛగా సాంగత్యము చేయగలరు కానీ ధనికులతో కాదు. దరిద్రుడు సాధు సాంగత్యముచే శీఘ్రముగా భౌతిక వాంఛ విరక్తుడగును. అతని హృదయమందలి కల్మషమంతయు ప్రక్షాళనమగును. సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషిణాం ఉపేక్షైః కిం ధనస్తంభో అసదాశ్రయై. సాధుపురుషులు 24 గంటలు శ్రీకృష్ణునే స్మరించుచుందురు. వారికి అన్యాభిలాష ఉండదు. అయినచో మనుజులు ఎందుకు అట్టి మహోన్నత వ్యక్తుల యొక్క సాంగత్యమును నిర్లక్ష్యపరిచి ధనగర్వితులకు అభక్తులను ఆశ్రయించి ఆ లౌకికుల సాంగత్యమునకై యత్నింతురు?